గారు మోషే గారు మనందరికీ తెలుసు. ఎంతకాలం బ్రతికాడండి మోషే గారు? 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలని 3 భాగాలు చేసుకుంటే మొట్టమొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఫరో ఇంటిలో ఒక రాజకుమారులాగా పెరిగాడు. తన సొంత బలాన్ని ఉపయోగించి ఇశ్రాయేలును విడిపించాలని హీరో కింద అవ్వాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఒక జీరో కింద మార్చేసి 40 సంవత్సరాలు గొర్రెల మేపరా నువ్వు అన్నాడు. ఎక్కడికి పంపించాడండి? ఎక్కడో రాజభవనంలో ఉన్న మోషేని తీసుకొచ్చి గొర్రెలు మేపటానికి దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాల చివరిలో ఆ సీనాయి కొండ మీద ఆ పొదలో నుంచి దేవుడు దర్శించి తన శక్తి చేత మోషేని నింపిన తర్వాత మరలా మోషేని దేవుడు ఎలా చేశాడు అంటే ఒక హీరోలాగా చేశాడండి. అంటే మొట్టమొదట తన్ను తాను హీరో అవ్వాలనుకున్నాడు, తన స్వశక్తి మీద, స్వజ్ఞానం మీద. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఒరే నీ శక్తి ఎందుకు పనిచేయదురా, నీ శరీరక సంబంధమైన శక్తి వల్ల నువ్వేం సాధించలేవు అని ఒక గుణపాఠం నేర్పి 40 సంవత్సరాలు కూడా దావీదుని, మోషేని ఒక ట్రైనింగ్ ఇచ్చి మరలా 40 సంవత్సరాలు కూడా తన జనాంగాన్ని విడిపించడానికి తన ఆత్మశక్తి చేత నింపి దేవుడు మోషేని వాడుకున్నాడు. అందుకే మోషే గురించి రాయబడిన మాట, మోషే 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ అతని చూపులో లోపము లేదంటండి. అతని బలము ఏమాత్రము కూడా, ఇదేంటి పాస్టర్ గారు 60-70 సంవత్సరాలు వస్తేనే ఇక్కడ నుంచి అక్కడికి వేయటాకే 2 కాళ్ళు పట్టేస్తున్నాయండి. అసలు 120 సంవత్సరాల వయసులో కూడా బలం తగ్గలేదంటున్నాడు ఆయన, దృష్టిలో లోపం లేదంటున్నాడు. ఎలా సాధ్యం పాస్టర్ గారు అంటే అది ఆత్మశక్తి ద్వారా సాధ్యం. మనుషులకు అసాధ్యమే దేవునికంటండి సమస్తము కూడా